అది వెళ్ళిపోతున్నావా? ఉండమని చెప్పాను నేను నీకు. అనుష్క ఏంటి? అనుష్క ఎక్కడ ఉంటుంది? నీది ఎందుకు ఉంటుంది అనుష్క? నీది ఎందుకు వస్తుంది? అయితే నా కూతురు కదా. అను నాతో ఉంటావా అమ్మతో ఉంటావా? అమ్మతో వెళ్ళిపోతావా? నాన్నతో ఉండవా? అంటే కాలేజ్ ఫీజు కట్టినప్పుడు మాత్రం నీకు నాన్న గుర్తొస్తాడు. డబ్బు అన్ని కొన్నప్పుడు నాన్న, ఇప్పుడేమో అమ్మతో వెళ్ళిపోతావా? ఉండిపోయినతో. సో ఇప్పుడైతే స్వాతి ఏమో ఎంత చెప్పినా వినట్లేదు, వెళ్ళిపోవడానికి డిసైడ్ చేసుకుంది. కాబట్టి ఇప్పుడు నోటరీ దగ్గరికి వెళ్తున్నాం. నోటరీ దగ్గరికి ఇదిగోండి, నోటరీ దగ్గరికి వెళ్ళాలి, సైన్ చేయించాలి. ఏం డాక్యుమెంట్లు ఇవన్నీ సైన్ చేయించాలంట నోటరీ దగ్గర. సో వెనకాల సింబా. సో అది విషయం. ఏం చేస్తాం? సో లెట్స్ గో. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీరు రవి. సో బ్యూటిఫుల్ స్ప్రింగ్ డే. సో మొత్తానికి మా ఆవిడ డిసైడ్ చేసుకుంది ఇండియా వెళ్ళిపోవడానికి. ఇండియా వెళ్ళిపోవడానికి అంటే ఇండియా వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు అనుష్కని ఉంచుతుందా అంటే అనుష్కని కూడా తీసుకెళ్ళిపోతుందంట. మనకేమో ఏ పని చేత కాదు. ఏం స్వాతి, నీకు అసలు ఏం బాధ అనిపించట్లేదా? నన్ను వదిలేసి ఇండియా వెళ్ళిపోతుంటే నీకేమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా? మొగుడికి వండాలి, టీ చేయాలి, కాఫీ చేయాలి, నాకు ఇంట్లో ఏం తెలీదు. అసలు ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా నీకు? రెస్పాన్సిబిలిటీ కాదండి, నేను ఎన్నో చేస్తాను, నాకు బ్రేక్ కావాలి కదా. సో నన్నేమో రివర్స్ క్వశ్చనింగ్ చేస్తుంది. నువ్వు అన్నిసార్లు వెళ్ళిపోతావు ఇండియా, ప్రాబ్లం లేదు, నేను వెళ్తే ప్రాబ్లమా అని అడుగుతుంది. ఇప్పుడు ఇండియాలో ఎంత వేడి తెలుసా? వెళ్తే కాలిపోతారు. ఈ టైంలో ఇండియా వెళ్తారా? నేను వెళ్తున్నాను, నాకు బ్రేక్ దొరికింది, నేను వెళ్తున్నాను. ఇంకా ఇప్పుడు ఇండియా వెళ్ళి ఏం చేయాలి? ఇండియా మొన్నే వెళ్ళావు, 4 months బ్యాక్ వెళ్ళావు, మళ్ళీ ఇండియా వెళ్ళాల్సిన అవసరం ఉంది? మీరు ఆ క్వశ్చన్ అడగడం బాగాలేదండి. నేను వెళ్ళొచ్చమ్మా, ఎందుకంటే నేను ట్రావెలర్. నేను ట్రావెలర్ కాదు కదా. నేను ట్రావెలర్ అంటే సంవత్సరంకి 2 సార్లు వెళ్తే ఏమైంది? 2 సార్లు. అందరూ 6 ఏళ్ళకి 4 ఏళ్ళకి వెళ్తారు అమెరికా నుంచి, నువ్వేమో సంవత్సరం 2 సార్లు. సో మొత్తానికి అనుష్కకి బ్రేక్ వచ్చింది అని, ఈవిడికి బ్రేక్ వచ్చిందని, సరే నువ్వు వెళ్ళిపోతున్నావు, ఈ సింబాకి నేను వాక్ చేయడం నాకు అలవాటు లేదు, ఇప్పుడు నాకు ఎలాగ ఇవన్నీ. నేనంతా స్కెడ్యూల్ అంతా పేపర్ మీద రాశాను. ఆడ ఏ టైం కి లెగుస్తాడు, ఏ టైం కి వాకింగ్ ఉంటది, ఆడికి ఏ టైం కి స్నాక్స్ ఇవ్వాలి, అవన్నీ మీరు ఫాలో అయిపోతే మీరు పెడతారండి. మీకు చాలా ప్రేమ సింబా అంటే. నాకు ప్రేమే, నాకు బతకం. ఇప్పుడు నేను కాఫీ చేసుకోవడానికి దిక్కు లేదు, నా పని నేను చేసుకోవడానికి దిక్కు లేదు. ఇంకా నేను అమ్మ కూడా ఉంది, అమ్మని చూసుకోవాలి, తర్వాత ఈ సింహగాడిని చూసుకోవాలి. ఏం నవ్వు వస్తుంది నీకు? నేను ఇన్నాళ్ళు చేశానండి, మీకు తెలియాలి కదా ఈ 10 days ఎలాగుంటుందో. 10 days 14 days 14 days 13. నిజంగా నేనైతే ఊర్ల మీద తిరిగేస్తాను కానీ ఇంట్లోని ఆఖరికి టవల్ కూడా మా ఆవిడ అందిస్తుంది. ఆవిడదే మిస్టేక్, నాది కాదు. నేను స్నానం చేస్తే టవల్ అని చెప్తే టవల్ తీస్తా. అలాగా ఇప్పుడు నేను ఎలా ఉంటాను నాకు అర్థం కావట్లేదు. నేను ఇండియా వెళ్ళిపోతే నాకు ప్రాబ్లం లేదు, ఈవిడ వెళ్ళిపోతే నాకు గుండె లబ్డబ్. ఎందుకు ఇంట్రడక్షన్ చెప్పాం కదా, కోర్టు అదేమి ఫేక్ కదా, రియలే. ఇదిగోండి నోటరీ ఎందుకు చేయించాలంటే, మన కొత్త ఇల్లు కొన్నాం కదా, అదేమో వాళ్ళు March 31కి క్లోజింగ్ ఇచ్చారు. క్లోజింగ్ అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్, అంటే మన ఇల్లు మనం ఇవ్వాల్సిన డబ్బులు ఎన్ని లక్షల $1,00,000 అవన్నీ ఇచ్చేస్తే మన పేరేమో మన పేరు మీద రిజిస్టర్ చేసేస్తారు. సో నా ఇళ్ళన్నీ కూడా నా పేరు మీదే కాకుండా స్వాతి పేరు మీద కూడా ఉన్నాయి. సో ఈ కొత్తది కూడా కొన్నప్పుడు నా ఒక్కడ పేరు ఎందుకని స్వాతి పేరు మీద కూడా చేస్తే స్వాతి ఉండదు. 331 March 31. అందుకని ఇప్పుడు వెళ్ళి నోటరీ చేయించాలి. నోటరీ ఏంటంటే పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఇస్తుంది అనమాట, అంటే తన బదులు నేను సైన్ చేయొచ్చని. సో 3:30 ఇవాళ డేట్ ఎంత? ఇవాళ 26, ఇవాళ 26. సో నెక్స్ట్ మండే మన క్లోజింగ్. సో ముందంతా చూపిస్తే ఏదో చాలా మంది నిజంగా కొంటున్నావా ఏందో క్వశ్చన్. సో ఆ క్లోజింగ్ గురించి ఇప్పుడు నోటరీ చేయించాలి. ఆ నోటరీ దగ్గరికి వెళ్ళి ఆ నోటరీ అయిపోయాక నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేస్తే రావాలి. తర్వాత స్వాతి నాకు అన్ని ఒకసారి చూపించాలి, నువ్వు సింబావి ఎక్కడ పెట్టావు ఫుడ్, తర్వాత ఆడికి ఇది పెట్టావా, నాకు ఏదైనా ఎక్సెల్ షీట్ ఏమైనా ఇచ్చావా? చెప్పాను కదా, డాక్యుమెంట్ టైప్ చేశాను, వర్డ్ డాక్యుమెంట్ చేసావా? ఓకే, అవన్నీ ప్లస్ నేను ఒక్కసారి సినిమాని నడిపించాలి, నేను కలిసి నడుద్దాం 1/2 గంట. 2 times వాక్ చేయాలండి. అదే నాకు చెప్పు, ఎక్కడ ఎత్తాలి కదా. అది కూడా వాకింగ్ కి 2 డైరెక్షన్స్ ఉన్నాయి. ఆడికి మార్నింగ్ ఒక వైపు వెళ్తాడు, ఈవినింగ్ ఒక వైపు వెళ్తాడు. గవర్నర్ అవునండి. అంటే వేరే వైపు తీసుకెళ్తారా? ఆడు నా కొడుకు, సో గవర్నర్ లాగా వేరే దగ్గర తీసుకెళ్తారా? రాడు ఆడికి. అదే సెబ్బా, నాకు స్ట్రెస్ పెట్టేస్తున్నావురా, నీ వల్ల నాకు అంత స్ట్రెస్. నేను డేకర్లు పెట్టేస్తాను అడిగి, నేను చేయలేను 14 days. సరే నేను వెళ్ళవా? చూడండి, నేను ఆ ఉండు అంటే ఉండదంట, సింబాగడికి నేను డేకర్ పెట్టేస్తా అంటే వెళ్దంట. సరే వెళ్ళకైతే నేను చేసుకోలేను. ఎక్కడ నోటరీ ఎక్కడ?
లెఫ్ట్, ఎందుకంటే ఇంటి దగ్గరది లేదట నోటరీ. కాల్ చేశాను. ఇక్కడ మొత్తం స్ప్రింగ్ బ్లాసమ్స్ వచ్చాయి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే రిచ్మండ్. ఈ స్ప్రింగ్ బ్లాసమ్స్ తోనే మీకు చూపిస్తాను ఒకసారి సీన్. సో మా ఊరు ఒక స్వర్గంలో ఉంది మొత్తం ఈ బ్లాసమ్స్ తోని. ఎంత బాగుంది చూసారా. ఇంకా ఫాల్ లోని ఒక రకమైన అందం, స్ప్రింగ్ లో ఒక రకమైన అందం. ఇలా పూలన్నీ వచ్చాయంటే ఇంకా మొత్తం గ్రీన్ అయిపోతుందని. ఇవి ఆటమ్ కలర్స్ లో ఉన్నాయి కానీ కాదు. సరే ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఎక్కడ చూసినా అద్భుతంగా ఉన్నాయి స్ప్రింగ్ బ్లాసమ్స్. బా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. మా నోటరీ వాళ్ళు అవైలబుల్ లేడు కాబట్టి ఇక్కడ యూపీఎస్ స్టోర్, ఏదైనా ఫెడెక్స్ కానీ యూపీఎస్ కానీ వెళ్తే వాళ్ళు చేస్తారు నోటరీ. ఎంత $5? చెప్తారు. ఇగో నోటరీ చేస్తారు ఇక్కడ లోపల. యూపీఎస్ స్టోర్కి వెళ్దాం. అయిపోయింది నోటరీ. ఆ నోటరీ చేసినప్పుడు కూడా లాయర్లా ఫీల్ అవుతున్నాడు. ఏం చేస్తాం, అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు అనుష్క గారు ప్లేన్లోకి ఎక్కే ముందంట ఆవిడకి చిపోట్లే తినాలందంట. ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు వెళ్ళి చిపోట్లే బౌల్ అయితే కొనాలి. ఇంద్రబాబు ఇంత విండింగ్ ఉంది, చలేస్తుంది. చిపోట్లోకి వెళ్దాం. సింపగాడు లోపలికి వచ్చేస్తా ఉన్నాడు. డాగ్ మోడ్ పెట్టేసాం. డ్రైవర్ విల్ బి బ్యాక్ సూన్. ఇవ్వండి సింపగాడు. కూతురికి కోరిక చిపోట్లేదు అంట వెళ్ళే ముందు. మళ్ళీ చెప్పింది ముందు తినేయాలంట. కార్లోని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్తున్నారు, వాషింగ్టన్ డీసీ వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. అది చెప్తుంది నాకు తర్వాత కొంచెం సిక్ అయిపోతాను నేను తింటే కార్లో వెళ్ళాను, అందుకని టైమింగ్ చెప్పింది. అలా ఉంది మన పని. సో చిపోట్లోకి వెళ్దాం. నేను కూడా తీసుకుంటాను. నాకు కూడా బౌల్ కావాలి. ఒడి అమ్మ చలేస్తుంది, జాకెట్ తెచ్చుకోలేదు. చిపోట్లే. సో వచ్చి చిపోట్లలోనే ఆప్షన్స్ బౌలే కదా. చికెన్ $8.85. నాకు గోకమల్లి వద్దు, నాకు కార్న్ చీజ్ కావాలి. సో రైస్, హనీ చికెన్ బాగా నాకు వద్దు. హనీ చికెన్ సరే. రైస్, బ్లాక్ బీన్స్, హనీ చికెన్. అది స్పైసీ సాస్, సాల్ట్, cheese and sour cream. Lettuce. Can I have little more sour cream please, if you don't mind? Thank you. And then lettuce. Yeah. That's it. And ma'am, I need this extra sauce, hot sauce on the side. Okay. Thank you. నాకు వద్దయితే ఓన్లీ అనుష్క. నా కూతురు ఎక్సైట్మెంట్ చూడండి. మెసేజ్ ఎక్సైటెడ్ ఫర్ చిపోట్లే. ఆవిడకి బంగారం కాయిన్ ఇస్తే ఎక్సైట్మెంట్ ఉండదు. ఈ చిపోట్లే ఒక టాప్ కొనిస్తే షర్ట్ టాప్ హ్యాపీ. అది మెసేజ్. అయిపోయింది చిపోట్లే. సో ఇదే మనం వేరే ఊరు వెళ్ళి ఇలానే తిండికి తిన్నాం, చిపోట్లేకి వెళ్ళాం, అది తీస్తాం కదా. అమెరికాలో ఎందుకు చేయకూడదు అసలు? ఇన్ని చేయొచ్చు వీడియోస్, చేయాలి. ఇంకా ఇప్పుడు స్వాతి వెళ్ళిపోతే రోజు ఇదే పని నాకు. నేనే వంట, నేనే అమ్మ తల్లి నువ్వు అన్ని వండిసేవా లేదా చేయాలా? స్వాతి అన్ని వండిసేవా? ఎన్ని రెడీగా ఉంచడం అంటే కూరలు ఉంచావా? నేను వండుకోవాలా? నేను మా అమ్మ వండుతుంది. నిజంగా అన్ని తీసుకొచ్చావు గ్రోసరీస్ అన్ని? నాకు ఒకసారి చూపించి ఇంటికి వెళ్ళాక. తల్లి చిప్పట్లు తెచ్చావమ్మా నీకు? Rest of my Chipotle because I'm so considerate. I got you the rest of it. Anu, I got this for you. అంత తినేసి ఇది నాకు ఉంచావా? I ate 1/4 తింది. కాదు No, నాకు హాట్ సాస్ అమ్మ ఏం చెప్పింది తెలుసా? నువ్వు హనీ chicken. Yes, it's I don't like honey chicken. That's vinaigrette. That's vinaigrette. No, I don't like honey chicken. You won't like this. Hey, honey chicken is good. Try it. No, I don't like. Try bite. It's so good. It's so sweet. Oh my god, try bite. Can I give you a good bite? హనీ చికెన్ ఇష్టం ఉండదే. Oh, so it's kind of like. Oh, doesn't that melt in your mouth? So good. Is it good? Do you like it? It's okay. I like spicy. Anushka, నాతో ఉంటావా అమ్మతో వెళ్ళిపోతావా? Mama, to. అంటే కాలేజ్ ఫీజు కట్టడానికి నాన్న కావాలి. నాతో ఉండవా అయితే? అమ్మతో వెళ్ళిపోతావా? నాతో ఉండిపోవే. I want to go to India. ఏమో వెళ్ళిపోతున్నావు ఇప్పుడు. ఇండియాలో ఎంత వేడి తెలుసా? You just said not to say India. This is the main part.
ఎందుకు వెళ్ళిపోతున్నావు అమ్మా ఇండియా? To see Amma and Tata. ఎందుకమ్మా ఉండిపోవచ్చు కదా నాతో. Before I go to college. I can go so many times, but when you go, I'm feeling bad. You went for 3 months. 3 months? How many times? 3 months? 2 months. Okay. 2 months and 1 week. So Anushka, I'm gonna miss నాకు అమ్మ ఏమో ఇన్ని రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసింది. స్వాతి ఎంత నోటరీ చేసామా? ఇప్పుడు ఆడు ఏం చెప్పాడంటే 3:30 కావదట క్లోజింగ్. ఇప్పుడే నోటరీ చేయించి కష్టపడి తిరిగి ఆ డేట్ ఇస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడే ఎందుకో నోటరీ ఉంది కదా అంటే ఎప్పుడైనా సరే. సో పైన నోటరీ ఇంత కష్టపడి చేయిస్తే ఇప్పుడే నాకు స్టాన్లీ మార్టిన్ కాల్ చేసి అన్నారు ఇప్పుడు అవ్వదు కొంచెం డిలే అవుతుంది అని. మేమేమో వెళ్ళి నోటరీ చేంజ్ అన్ని వచ్చాం. సో అనుష్క యు గోనా ఎంజాయ్ ఇండియా? వైజాగ్ వెళ్ళినప్పుడు MVP వెళ్తావా మా ఇంటికి? లాక్ ఉంటుంది బట్ యూ కెన్ జస్ట్ గో అండ్ స్టెప్. ఓకే, ఐఎమ్ గోనా మిస్ యూ. సీతందర్లో ఉంటావా అయితే? ఇంకా యూఆర్ ఆల్సో గోయింగ్ టు హైదరాబాద్? ఏం చేస్తావు ఇండియాలోని? ఇప్పుడు వైజాగ్ లో వేడి ఎలా ఉంటుంది తెలుసా? గోనా బర్న్ అప్. I'll stay inside. మరి దానికి వెళ్ళడం దేనికమ్మా? ఇక్కడే ఉండొచ్చు కదా. 12 రోజులు ఏ మా అమ్మ నీమే బ్యాంక్ పెట్టుకుంటుందా? అబ్బా ఓవర్ యాక్షన్. అమ్మ బ్యాంక్ అది వెళ్ళిపోతుంటే స్వాతి వెళ్ళిపోతుంటే అదేటా నీ బ్యాంక్ ఎందుకు? ఎందుకు బ్యాంగా? ఓపా రవి లేచేకి కుక్ చేయండి. రవి లేనప్పుడు వద్దు. రవి పడుకున్నప్పుడు కుక్ చేయొద్దు. ఎందుకు లేగిస్తానులే వేగం. మీ లెక్కాలండి ఏంటి? ఎన్ని మెడిసిన్స్ చూపి 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 తీసుకొస్తుందా? సో ఆమె టాబ్లెట్స్ అన్నీ స్వాతి ఇలాగా చేసేసింది. ఇవి అయిపోయాక మళ్ళీ ఫిల్ చేయండి అంది. నేను చెప్పాను నాకు తెలియదు అంటే ఇంకోటి తీసుకొచ్చింది. సో ఇవి కూడా ఈ మొత్తం ఆర్గనైజ్ చేసేసింది. సో ఇవ్వాలంట ఇవి. సో తను వచ్చిన వరకు మొత్తం ఇవి అమ్మకి. అత్త కోడలు చూసారు ఇద్దరు. అది విషయం. సింబాతోని చిల్ అవుతున్నావా? బాయ్ బాయ్ చెప్పిస్తా సింబాకి. ఇది ఇది తీసుకో పెట్టి రూమ్ లో పెట్టి. అరే నువ్వు అనుష్క బొమ్మలు ఎందుకు తెస్తున్నావు రా కిందకి? సింబా ఏంటి ఇది? ఆడు కౌచా ఇది? ఎప్పుడు ఇక్కడ కూర్చుంటాడు? సింబా నీ బొమ్మ ఎందుకు తెస్తున్నాడు? సింబా యూ టేక్ యోర్స్. లేదు వేరే. సింబాకి ఇచ్చాయి. ఓకే కెన్ యూ పుట్ యోర్స్ ఇన్ యూర్ రూమ్? గో. నీ రూమ్ ఫిక్స్ చేసావా మొత్తం అంతా? గో. గో మామిడి చెట్టు నువ్వు పుట్టినప్పుడు మ్యాంగో ట్రీ ప్లాంట్ చేసింది. MVP కాలనీ వెళ్ళి ఆ మ్యాంగో ట్రీ చూడని చెప్తుంది. ఓకేనా? సేమ్ ఏజ్ అంట. సో హ్యావ్ యు డిసైడెడ్ విచ్ యూనివర్సిటీ గోయింగ్ టు? ఏ యూనివర్సిటీకి వెళ్తావు డిసైడ్ చేస్తావా లేదా? ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు డిసైడ్? ఎందుకు స్కేర్డ్? ఎందుకమ్మా స్కేర్డ్? డిసైడ్ చేయాలి కదరా. యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్ ఫాస్ట్. వాట్ ఇఫ్ ఇట్స్ గెట్ డిలేడ్? నో బట్ అట్లీస్ట్ నీకు షార్ట్ లిస్ట్ చేసావా ఏ యూనివర్సిటీస్కి వెళ్తావు అని? టాప్ 5 అదే నీకు వచ్చిన దానిలో ఒక అట్లీస్ట్ 3 పెట్టుకున్నావు మైండ్ లో. ఆ 3 ఏంటో చెప్పచ్చా? నాకు చెప్పాను. సీక్రెట్ చెప్పు. నాకు కూడా చెప్పా? ఐ ఆల్రెడీ నో. అది ఓకే. ఐ ఎంజాయ్ మై చిపోట్లే. ఓకే. సో నేను ఫస్ట్ 2 కొంటానంటే ఇద్దరు స్వాతి అని ఎందుకండి వద్దు వద్దు అని ప్లాన్ ఏంటంటే ఇవిడంతా తింది కదా, ఒకవైపు తినేసి నీట్గా అంత ఇచ్చింది. సో ఇది ఏంటంటే హనీ చికెన్ వేసింది. నాకేమో కొంచెం స్వీట్గా ఉంది, నచ్చలేదు. అందుకే నాకు ముందే తెలుసు కదా. నేను స్పైసీ సాస్ తెచ్చుకున్నా. స్పైసీ సాస్, ఈ స్పైసీ సాస్ వేసుకొని ఇది తింటే ఉంటుంది బ్రహ్మాండంగా, సూపర్. సో ఇది మాట చిపోట్లే. నాకు గుర్తుంది మెజే వ్లాగ్ అసలు యూట్యూబ్ని స్టార్ట్ చేసినప్పుడే మెజే వ్లాగ్ చేసాం. ఆ మెజే వ్లాగే 3 లక్షల మంది చూసారు. ఎందుకు చూసారో నాకు అర్థమయ్యేది కాదు. కొత్తలో అలా ఉండేది మంది. అందరూ పడి మొత్తం ఛానల్ ఈ స్టేట్ తీసుకొచ్చారు. కానీ స్టిల్ ఇట్స్ రన్నింగ్, టిక్కింగ్. చూసారు కదా. సో ఇది ఒకసారి చెప్పు. మనం చేసింది మొన్న అడిగారు కదా, ఇది ఇది ఎలా చెప్పు. ఏంటి బీట్రూట్ ఒకటేనా? ఓకే. 1 పచ్చి పసుపు,
పసుపు. ఇదేంటి గ్రేట్, ఇది తీయాలా? తొక్క పీల్ చేసి కట్ చేసి వేయాలి దీంట్లో ముక్కలు. ఇది కూడా ఎగ్జాక్ట్ జింజర్ కాదు, ఇది హోల్ తీయాలా ఒక వాటర్ బాటిల్ కా? ఇది వేయాలి. అంత వేయాలా? 2 బాటిల్స్ వస్తాయి యాక్చువల్లీ ఇవన్నిటికి. ఇవి ఆమ్లా, ఉసిరికాయ ముక్కలు. తర్వాత ఇదేంటిది? మస్టర్డ్ పౌడర్. అంటే మస్టర్డ్ ఏమంటారు తెలుగులో? ఆవపిండి. తర్వాత పింక్ సాల్ట్. ఈ పింక్ సాల్ట్, అది బ్లాక్ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ వేయొచ్చు. పింక్ సాల్ట్ వేసి ఒక 2 జార్లు నీళ్ళ 2 జార్లు నీళ్ళు అలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇవన్నీ కట్ చేసి. అంటే 2 జార్లు లేకపోతే ఇది హాఫ్, అన్ని హాఫ్ వేసి ఇందులోనే. ఓకే, ఇది చేసేది. సో మొన్న అడిగారు కదా ఎవరో, ఏంటి ఎలాగ చేస్తారంటే ఇదిగో ఇది తాగేది ఆల్కలిన్ టీకిను. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత దేనికి అని. సో సింబా చెప్పేంటి? సింబాకి నేను అంతా టైప్ చేసి ఉంచాను కరెక్ట్ గా. సింబా ఫుడ్ ప్యాంట్రీలో చూపించు. ప్యాంట్రీ ఇక్కడ ఇది సింబా. ఓకే, సింబా స్నాక్స్. ఇది సింబా వెట్ ఫుడ్. ఇది వెట్ డ్రై ఉంటే తిండు, ఇది కొంచెం వెట్ చేయాలి దీంతో. అది రాసాను. మొత్తం 15 రోజులు మీరు తేవాలి, అవుతాయి. కొంచెం ఎక్కువ తినేస్తాడు అప్పుడు తేవాలి. లేవు అయితే ఇప్పుడు అన్ని ఉన్నాయండి. ఓకే, సో ఇది ఫుడ్. ఓకే, బ్రేక్ఫాస్ట్ కిబిల్ ఏది? చూపించు కిబిల్ అంటే అది మార్నింగ్ వేయాలా? బౌల్ వేయాలా? ఎగ్జాక్ట్ గా మెజర్మెంట్ ఒక కప్ నిండా. ఓకే, లంచ్ 1 PM కి. స్నాక్స్ ఇస్తుండాలి. ఏ స్నాక్స్ ఎక్కడ ఉన్నాయి? అవి ఇవ్వాలా? ఎక్కువ ఆర్డర్ చేస్తే ఇది, రెగ్యులర్ గా ఇది. తర్వాత కొన్నిసార్లు తిన్నాక వాడికి టైం పాస్ కి ఏదో ఒకటి మీరు తింటుంటే చూస్తుంటాడు కదా, ఇవి బీఫ్ స్టిక్స్ ఇస్తారు. డిన్నర్ ఏంటి? సేమా కిబెలా? లేదు, డిన్నర్ కిబెల్ సేమ్ వెట్ కిబెల్. ఓకే, ఇప్పుడు బిఫోర్ స్లీపింగ్ 1 స్పూన్ ఆఫ్ యోగర్ట్. అది కొంచెం కడుపులో పెడుతుంది యోగర్ట్ వెళ్ళిపోతే. సో ఇది లంచ్. చికెన్ రైస్ సెపరేట్ ఇన్ ద ఫ్రిడ్జ్. అదెలా సరిపోతుంది 15 days కి? అది అయిపోతే ఏం చేస్తారంటే కొంచెం రైస్ లో ఆ వెట్ ఫుడ్ కలపాలి. నేను అవన్నీ పంపిస్తుంటాను. ఓకే, సరే. సో ఇది సింబా బాబు చూడరా, నీకు వదిలేసి వెళ్ళిపోతుంది. నేను ఇవన్నీ చేయాలట. నీకు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సింబా సింబా వెయ్యి గోయింగ్ నానా, వెయ్యి గోయింగ్ సింబా. ఓకే, సింబా సెట్ అయిపోయింది. వెళ్ళిపోయారు సింబా గాడితోని. బాల్, లెట్స్ గో. Come, fast, తొందర. Simba, drop it. Woo! ఇది మన టైం పాస్ సింబా బాబుతో బ్యాక్ యార్డ్ లో. 1 more, let's go. ఇప్పుడు ఎటు నుంచి? లెట్స్ గో సింబా. ఆ చెట్లోకి గట్టిగా వేస్తే చెట్లోకి వెళ్ళిపోతుంది కదా, వాడికి మొత్తం అంతా ఇది అయిపోతుందని చెట్లోకి వేద్దాం. ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో. అటు సైడ్ అది ఛాలెంజ్ మాట, చెట్లోకి వెళ్ళకుండా ఆడిని తీసుకురావాలి వెనక్కి. అనుష్క మధ్యకి వెళ్ళిపో. సరిపోయింది అంతా? ఓకే, ఆల్రైట్, బాయ్. దానికి బ్యాగ్ లేదా అనుష్కకి? బాయ్ అను, హ్యాపీ జర్నీ ఆల్ ఆఫ్ యూ, బాయ్. సో వీళ్ళు అనుష్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి వెళ్తున్నారు అనమాట ఇండియా. పాప ఆయన డ్రాప్ చేస్తున్నాడు. అన్ని బ్యాగ్స్ మొత్తానికి సరిపెట్టేసాం ఇందులోని. 4 బ్యాగులు, వాళ్ళవి 2 మనవి 2. సో లెట్స్ గో. వెళ్ళిపోతున్నారు. సో అదన్న విషయం, వెళ్ళిపోతున్నారు మొత్తానికి. భారతదేశం, ఇండియా. నేను వెళ్ళిపోతుంటే ఎన్నిసార్లు నాకేమనిపిస్తుంది కానీ వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏదోలా ఉంది. ఇదిగోండి మన ఇంటి ముందర ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, బ్లూమ్స్. స్ప్రింగ్ కదా, ఎంత అవసరం ఉంది, ఎంత బ్యూటీ. వావ్. ఇది పక్క ఆయన ఎంత ఇంట్రెస్ట్ అంటే గార్డెనింగ్, అలా పని చేస్తూనే ఉంటాడు. నాకేమో నిజంగా ఎప్పుడు చూసినా ఉంటాడు. ఇదిగోండి ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి, ఎన్ని పాట్స్. ట్యూలిప్స్ కూడా వచ్చాయి, ఇప్పుడు ట్యూలిప్ సీజన్ కదా. ఆయన రోజుకి ఒక 10 గంటలు అలా పనిచేస్తూనే ఉంటాడు. మరి లోన్లో ఏం చేస్తాడో నాకు తెలియదు. ఇదిగోండి మనం అయితే ఈ పెద్ద చెట్లు వేసాము అప్పుడు స్టార్టింగ్లోనే.
కాబట్టి అది బౌండరీలా అయిపోయింది వాళ్ళకి మనకి. కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు. ఈ చెట్లు నా బ్యాక్ యార్డ్లో ఉన్నాయి, కానీ దానికి మనకి ఫెన్సింగ్ లాగా అయిపోయింది కదా, ఫుల్ బ్లాక్ మనకి మొత్తం ప్రైవసీ మాట, వాళ్ళతో మనకి ఇంట్రాక్షన్ లాగా ఉందా. సో అది గైస్ మొత్తానికి అను స్వాతి వెళ్ళిపోయారు. అబ్బా నాకు చాలా చాలా మన దగ్గర పిచ్చి మొక్కలే ఉన్నాయి, మొక్కలు కూడా లేవు, పిచ్చి మొక్కలు వస్తున్నాయి ఇవన్నీ. సో అది గైస్, సో మొత్తానికి ఎంపురన్ లూసిఫర్కి వెళ్ళిపోదాం కొంచెంసేపులో. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. నేనేమో ఇవాళ లూసిఫర్ 2 ఎంపురన్ 2 కదా, ఎంపురన్ 2 బుక్ చేశాను టికెట్స్. సో దానికి వెళ్ళాలి. ఆ రివ్యూ ముందు పెట్టేస్తాను, నాకు తెలీదు అది ముందు వస్తుందా ఇది ముందు వస్తుందా. మొత్తానికి వెరీ సాడ్, మనకి ఒళ్ళు వంగదు, ఏ పని అంటే అలవాటు పోయింది. సో ఇప్పుడు అన్నీ నా వాటికి నేను చేసుకోవాలి కదా. సో అబ్బా స్వాతి అనుష్క వెళ్ళిపోయారు. ఐ విల్ మిస్ అ లాట్, క్రేజీ.